సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ క్రింది వానిలో అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ పూర్వ బాల్య దశ. తర్వాత ప్రశ్న, పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం క్రింది వానిలో పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం విషయ వివరణ. తర్వాత ప్రశ్న, వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం క్రింది వానిలో వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం పునఃస్మరణ. తర్వాత ప్రశ్న, భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం క్రింది వానిలో వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఈ నియమాన్ని సూచిస్తుంది. తర్వాత ప్రశ్న, జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం క్రింది వానిలో జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం మూల్యాంకనం. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది క్రింది వానిలో ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది అభ్యాసక కేంద్రీకృత నమూనాలు అభ్యాసక కేంద్రీకృత నమూనాలు. తర్వాత ప్రశ్న, దీని ద్వారా లేదా వీటి ద్వారా భావనలను పొందలేము కంఠస్థీకరణం ద్వారా. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల యొక్క ఆలోచన మూర్త ఆలోచన కనిపిస్తుంది కాబట్టి మూర్త ఆలోచన. తర్వాత ప్రశ్న, ఉద్దీపనలు పునర్భరణ కారణాలుగా పనిచేసే అభ్యాసన సిద్ధాంతం కార్యసాధక నిబంధన సిద్ధాంతం కార్యసాధక నిబంధన. తర్వాత ప్రశ్న, విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం క్రింది వానిలో వ్యక్తిగత మార్గదర్శకత్వం ఇవ్వాలి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది ఇది రాంగ్ ఆన్సర్, మిగిలినవి కూడా సరైనవే. శైశవ దశలో శారీరక వికాసం అనేది వేగంగా జరుగుతుంది, ఇది కరెక్టే. అదేవిధంగా ఉద్వేగ వికాసం అభ్యాసనము మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది, ఇది కూడా కరెక్టే. అదేవిధంగా 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడల్లో పాల్గొంటారని ఇచ్చారు, ఇది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ మొత్తం రాంగ్. తర్వాత ప్రశ్న, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు క్రింది వానిలో వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. తర్వాత ప్రశ్న, సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు క్రింది వానిలో పరిపక్వత మరియు అభ్యాసనం. తర్వాత ప్రశ్న, ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటుని కూడా బాగు చేయగలుగుతాడు. సామాన్యీకరణ సిద్ధాంతం ప్రకారం మోటార్ కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతాడు. ఏ సిద్ధాంతం ప్రకారం అంటే సామాన్యీకరణ సిద్ధాంతం ప్రకారం. తర్వాత ప్రశ్న, వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచే స్థితి క్రింది వానిలో వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచే స్థితి అభిరుచి ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది. తర్వాత ప్రశ్న, మంచి అభ్యాసన వాతావరణ లక్షణం కానిది క్రింది వానిలో పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం అనేది మంచి అభ్యాసన వాతావరణ లక్షణం కాదనమాట, ఇది మిగిలిన కూడా సరైనవే.
ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు, అదేవిధంగా ఉత్తేజకరమైన పరిసరాలు, అదేవిధంగా అభ్యాసనకు తోడ్పడే వసతులు. ఇవన్నీ కూడా మంచి అభ్యాసన వాతావరణ లక్షణాలు. తరే ప్రశ్న రిపీటెడ్ క్వశ్చన్. ఎన్ఈపి జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా 5+3, 3+4. తరే ప్రశ్న. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. పిల్లలు సహజ సంతోష, సహకార సంతోష నేపథ్య నీతిలో. తరే ప్రశ్న. పఠన సంబంధ వైకల్యాన్ని ఏమంటారు క్రింది వానిలో? పఠన సంబంధ వైకల్యంను ఏమంటారు? డిస్లెక్సియా అంటారు. డిస్లెక్సియా పఠన సంబంధ వైకల్యాన్ని. తరే ప్రశ్న. ఐసిటి మాధ్యమంగా జరిగే బోధనా అభ్యాసన దీనిని ప్రోత్సహించదు క్రింది వానిలో. దీనిని ప్రోత్సహించదంటే నిష్క్రియాత్మక అభ్యాసనాన్ని ప్రోత్సహించదు, స్తబ్దంగా ఉండేది. మిగిలిన కూడా సరైనవే. ఐసిటి మాధ్యమంగా జరిగే బోధనా అభ్యాసన వీటిని ప్రోత్సహిస్తుంది. చేయడం ద్వారా అభ్యాసనాన్ని, అదేవిధంగా విమర్శనాత్మక ఆలోచన, అదేవిధంగా పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. నిష్క్రియాత్మక అభ్యాసనాన్ని ప్రోత్సహించదు. తరువాయి ప్రశ్న. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి, పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక గూగుల్ క్లాస్ రూమ్. గూగుల్ క్లాస్ రూమ్. తరువాయి ప్రశ్న. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితిని కుంటనము అంటారు. కుంటనం. తరువాయి ప్రశ్న. ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి క్రింది వానిలో? విద్యా హక్కు చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. దీని యొక్క ప్రధాన లక్ష్యం. తరువాయి ప్రశ్న. ఫిలిప్ ఎరిస్ ప్రకారం బాల్యము అనేది. ఫిలిప్ ఎరిస్ ప్రకారం బాల్యము అనేది సమాజంచే ఏర్పాటు చేయబడింది. సమాజంచే ఏర్పాటు చేయబడింది. తరువాయి ప్రశ్న. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణము, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాం. సౌమ్య నియమం ప్రకారం పరిమాణము, ఆకారము, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం ఒక సమూహంగా గ్రహిస్తాం. తరువాయి ప్రశ్న. అనుభవాత్మక అభ్యాసనానికి ఉదాహరణ క్రింది వానిలో? అనుభవాత్మక అభ్యాసనానికి ఉదాహరణ చేయడం ద్వారా అభ్యాసనం అనేది అనుభవాత్మక అభ్యాసనానికి ఉదాహరణ. తరువాయి ప్రశ్న. వస్తునిష్టత అధికంగా గల పద్ధతి క్రింది వానిలో? వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ఏది? ప్రయోగ పద్ధతిలో వస్తునిష్టత అధికంగా ఉంటుంది. అధికంగా గల పద్ధతి ఏదంటే ప్రయోగ పద్ధతి. తరువాయి ప్రశ్న. వ్యక్తి యొక్క అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. వ్యక్తి యొక్క అహం అనేది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. వ్యక్తి యొక్క అహం వాస్తవిక సూత్రం ఆధారంగా. తరువాయి ప్రశ్న. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు క్రింది వానిలో? ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త జెరోమ్ బ్రూనర్. జెరోమ్ బ్రూనర్. ఇవి సైకాలజీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.